అందరికీ నమస్కారం. ఫకీర్ పుస్తక పఠనము మరియు చర్చ అనే కార్యక్రమానికి స్వాగతం అండి. మనకు బాబా రుద్ర అనే క్యారెక్టర్ని అడ్డుపెట్టుకుని ఎంతో జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. అది మనకి ఎంతో అవసరమైన విషయాలు కూడా ఎంతో అర్థమయ్యే రీతిలో మనకి చాలా చక్కగా బాబా వివరిస్తూ ఉన్నారు. లాస్ట్ సెషన్లో ఏం జరిగిందో తెలుసుకోబోయే ముందు మనం బాబాని ఆహ్వానించుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి రామ్. చాలా రోజులు గ్యాప్ వచ్చింది, అయినా మనం మళ్ళీ అందుకుపోదాం వెంటనే. ఇంకా ఆల్మోస్ట్ చివరికి వచ్చేసాం. మనకు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి మళ్ళీ ఆ నేపథ్యం ఏంటో ఒకసారి చూద్దాం. బాబా రుద్ర ద్వారా ఛానలింగ్ చేస్తూ ఉన్నారు. వారి యొక్క సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవటానికి రుద్ర దగ్గరికి వస్తూ ఉన్నారు. అలాగా మనం ఎంతోమందిని ఇప్పటి వరకు చూసాం. వారి యొక్క సమస్యలు చెప్పుకోవడానికి, ఫ్యూచర్ కానీ, వాళ్ళ అనారోగ్యం ఉంటే కానీ, లేదా వాళ్ళ ఏదైనా బాధలో ఉంటే దానికి సంబంధించి బాబా ఏమైనా చెప్తారా అనే ఆశతో కానీ ఎంతోమంది వస్తూ ఉన్నారు. రుద్ర పడుకుని ఉన్నప్పుడు ఆయనకి కలలో పిల్లలు కనపడి వాళ్ళకి ఆరోగ్యం బాగులేనట్టుగా, వాళ్ళు తనని వచ్చి హత్తుకుని ముద్దులు పెడుతూ ఉన్నట్టుగా ఇలాగా కలగంటాడనమాట. ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు వాళ్ళని. తల్లిదండ్రులు పిల్లలకు బాలేనప్పుడు వాళ్ళని దగ్గరికి తీసుకుని హత్తుకుని వాళ్ళతోనే ఉంటూ వాళ్ళకి సపర్యలు చేస్తూ అలా ప్రేమను అందిస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన ఎనర్జీని వాళ్ళల్లోకి పంపించి వాళ్లకు కాస్త స్వాంతన అనేది మనం చేకూరుస్తాం. అంటే తెలియకుండానే మన ఎనర్జీ అటు వెళ్ళి వాళ్ళు బాగవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆ గురువులు మన కర్మని ఏదో ఒక రూపంలో వాళ్ళు మనకి ఆ కర్మధ్వంసం అనేది చేస్తూ ఉంటారనమాట. ఈ ఛానలింగ్ చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా కేవలం మీడియంగా, మనకు మాధ్యమంగా వర్క్ చేసి మన దగ్గర నుంచి ఆ ప్రాబ్లంని తీసుకుని ఆ భగవంతుడికి అందచేసి వాళ్ళు కూడా సేఫ్ అవుతారు. అది రీచ్ అవ్వాల్సినది దైవానికి కానీ గురువుకు, వాళ్ళిద్దరు మాత్రమే హీలర్స్ అన్నమాట. ఇలాగా ఆ గురువులు కూడా మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం, వాళ్ళ అనారోగ్యం పాలవటము అలాగా. అవన్నీ ఎందుకు అంటే మన బాధని, మన కర్మని ఎంతో ప్రేమతో శిష్యుల మీద ఆ గురువులు మన యొక్క అనారోగ్యాన్ని తీసుకుని వాళ్ళు అనుభవిస్తారు. కాకపోతే మనం ఎక్కువ రోజులు అనుభవించేది, వాళ్ళు కాస్త తక్కువ రోజుల్లో తీవ్రంగా ఒకేసారి అనుభవించేసి దాన్ని పోగొట్టేస్తారనమాట. బాబా చెప్తూ ఉంటారు రుద్రకి, మీడియంగా పనిచేసే వాళ్ళు హీలర్లు కాదు, కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. చాలా జాగ్రత్తగా మాస్టర్స్ యొక్క రక్షణని అర్థించాలి, ఆరాని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆయనకు ఉపదేశించారు కాబట్టి బాబా ఎలాగా ఛానలింగ్ చేయాలి, ఎలాగా రక్షణ ఏర్పరచుకోవాలి, అయిపోయిన తర్వాత ఛానలింగ్ మళ్ళీ ఎలాగా క్లెన్జింగ్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ జాగ్రత్తగా చేస్తూ ఉన్నప్పుడే వాళ్ళు సేఫ్గా ఉండగలుగుతారు అనమాట, సిక్ అవ్వకుండా అలాగా. కానీ ఉద్వేగానికి మాత్రం గురి కాకూడదు. కానీ రుద్ర పిల్లల విషయం వచ్చే వరకు, అది ఎవరి పిల్లలైనా, ఒక పిల్లవాడు ఎవరొచ్చినా సరే, తన పిల్లలు గుర్తొచ్చినా అక్కడ మాత్రం కాస్త లూజ్ అవుతూ ఉన్నాడు, ఆ ఉద్వేగానికి గురి అవుతూ ఉంటాడనమాట. ఇప్పుడు కలలో తన పిల్లలు వచ్చినా కూడా ఉద్వేగానికి గురి అయ్యాడు. కానీ బాబా చెప్తూ ఉండటం వల్ల వాటిలో నుంచి చాలా వరకు బయటకు రాగలిగాడు. కానీ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు, తను ఎంతగా ఎక్కువగా ప్రేమించాడో వాళ్ళే ఎందుకు నన్ను అసహించుకుంటూ ఉన్నారు, తన కూతురు తనని అసహించుకుంటుంది, తనతో మాట్లాడదు అనేసి మనకు చెప్తారు. ఎందుకు అలా జరుగుతుంది అని అన్నీ ఒకసారి గుర్తు వస్తూ ఉంటాయి ఆయనకు, ఆ వ్యక్తులు కానీ ఆ సంఘటనలు కానీ. ఎవ్వరి మీద ఆయనకు కోపం అనేది లేకుండా ఆయన చాలా చక్కగా మేనేజ్ చేసుకోగలిగే స్థితిలో ఉన్నాడు. అందుకే ఆ స్థితిలో ఉన్నందుకే ఆయనకి బాబా లాంటి గురువు కనెక్ట్ అయ్యి గైడ్ చేస్తూ ఎన్నో పనులు, అంటే ఇంకా తనకి ఎక్కువ టైం లేదు కాబట్టి
ఆయనకి ఏదో జబ్బుతో బాధపడుతూ ఉన్నాడు. త్వరలో ఆయన వెళ్ళిపోయే అవకాశం ఉంది అనే ఉద్దేశంతోనే బాబా ఆయన ఆత్మ ఉన్నతి కోసం మాధ్యమంగా ఆయనని యూజ్ చేసుకొని ఎంతోమంది ఆయన ద్వారా సహాయం పొంది, ఆ పుణ్యకర్మ అంతా కూడా ఈయనకు యాడ్ అయ్యేలాగా బాబా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. బాబా మళ్ళీ వచ్చారు బ్యాక్. తనకి మళ్ళీ గైడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాం. థ్యాంక్ యూ శిరీష. ఇంకా గురు పూర్ణిమ కూడా అయిపోయింది. ఇంకా మీరిద్దరు కూడా కదలండి అని బాబా మమ్మల్ని కూడా ముందుకు తోశారు. సో ఈ సెషన్లో ఇంకా ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. సమస్య ఎప్పుడు మొదలవుతుందంటే, మాస్టర్లు కాని వాళ్ళు హీలింగ్ చేద్దామని, హీలర్లు కావాలని అనుకుంటారు. మాస్టర్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి కర్మలతో పని చేయడం, ఎనర్జీని ఒకచోట నుండి తరలించడంలో సరైన సామర్థ్యం లేకపోయినా హీలింగ్ ఛానల్స్ అవుదామనుకుంటారు కాబట్టి ఎనర్జీని, కర్మను ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపక్రమిస్తారు. అనారోగ్యాన్ని తొలగించగలరు. ఎనర్జీల కర్మల పనితీరు మీద పనిచేస్తారు. కానీ అసలు సమస్య ఆ తర్వాతే వస్తుంది. ఇది బాబా చెప్తున్నారు. హీలింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఇది. ఆ చేసేవాళ్ళు ఏంటంటే మనకి అహం అనేది ఎప్పుడూ ఉంటుంది. మనం ఏదన్నా ఎవరన్నా వచ్చేసి మీ ద్వారా నేను చాలా హెల్ప్ పొందాను మీ హీలింగ్ ప్రాసెస్ ద్వారా అంటే ఆటోమేటిక్‌గా మరి కొమ్ములనేవి కొద్ది కొద్దిగా వస్తూ ఉంటాయి. అది చెప్తున్నారు. అన్నీ హీల్ చేసినా సరే అది ఎనర్జీ ఫీల్డ్‌లో, ఎనర్జీ లెవెల్‌లో ఆ కర్మలను వాటి పనితీరు మీకు తెలీదు. జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. బాబా హెచ్చరిస్తున్నారు. ఎనర్జీ ఛానల్ వైపుకు లాగబడుతుంది. ఇక్కడే సమస్య మొదలవుతుంది. ఆ ఛానల్‌కు తన ఆరాను, శరీరాన్ని రక్షణ కల్పించుకోగల శక్తి ఉందా? తాను డైవర్ట్ చేసిన ఎనర్జీని అంటే దారి మళ్లించిన దాన్ని కాస్మిక్ నది వైపు అంటే మాస్టర్‌కు మళ్లించగల నేర్పు ఉందా? మాస్టర్, దేవుడు ఒక్కడే. ఒకే అస్తిత్వం. గుర్తుంచుకో, అలలు, సముద్రం ఒకటే అయినా వేరుగా ఉంటాయి. తన శిష్యుడి ప్రయత్నం ద్వారా మాస్టర్ కర్మ ట్రాన్స్ఫర్‌ను అంటే బదలాయించడం, ఆ ఎనర్జీని తనలోకి తీసుకుంటాడు. ఇదే చెప్తున్నారు. ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా దగ్గరికి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిప్రెషన్‌తో ఉన్న ఒక మనిషి ఉన్నాడు. లేతే అనారోగ్యంతో ఉన్న ఒక మనిషి, ఫిజికల్ బాడీ వీక్‌నెస్ ఏదన్నా డిసీజ్‌తో ఉన్న వాళ్ళు హీలర్ దగ్గరికి వెళ్ళి హీల్ చేయమంటే ఆ ఎనర్జీ హీలర్‌కి లాగబడుతుంది అని చెప్తున్నారు. కానీ అక్కడ ఇప్పుడు హీలర్ ఎలా ఉండాలి, ఆ ఛానల్ చేసేవాళ్ళు ఎలా ఉండాలి అని చెప్తున్నారు. మీకు అంటే హీలర్‌కి ఇప్పుడు మీరు తీసుకున్న ఎనర్జీని మళ్ళీ ఆ కాస్మిక్ కాన్షియస్‌నెస్‌తో పాటు మెర్జ్ చేయటం అనేది మీకు తెలుసా? ఆ ప్రక్రియ కానీ మీకు ఆ మాస్టర్ అని ఇక్కడ ఏదైతే వాడుతున్నారో ఇప్పుడు బాబా లాంటి ఒక దివ్యాత్మ, పరమాత్మ అనుకోవచ్చు మనం. దేవుడు అనుకోవచ్చు. అట్లా ట్రాన్స్‌ఫర్ చేసే ప్రాసెస్ తెలుసా? మీకంత అనుసంధానం ఉందా భగవంతుడితో? అని ప్రశ్నిస్తున్నారు బాబా. అయితే ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే, శిష్యుడు పూర్తిగా గురువుతో అనుసంధానమై ఉండాలి. ఖాళీ పనిముట్టుగా ఉండాలి. ఎనర్జీ బదలాయింపును గ్రహించేలా బలంగా తయారై ఉండాలి. తన స్వంత వ్యక్తిత్వాన్ని అస్సలు సన్నివేశంలోకి తీసుకురాకూడదు. ఇదే మన సొంత వ్యక్తిత్వం అంటే ఇప్పుడు ఆ మనిషి ఏదైతే ఒక బాధతో మన దగ్గరికొచ్చారో దానికి మనం ఎమోషనల్ అయిపోకూడదనమాట. దాన్ని పక్కన పెట్టేసేయాలి. ఒక హాలో ట్యూబ్ లాగా ఉండాలి మనం. అప్పుడే మనం సిద్ధంగా అది హీలింగ్ ప్రాసెస్ చేయటానికి సిద్ధంగా ఉన్నట్టు. హీలింగ్ చేసే ఛానల్ అంటే మీడియం సరియైన స్టెప్స్ తీసుకోకపోతే, తన రక్షణ గురించి బంధరహిత స్థితిలో ఉండకపోతే, అహంకార రహిత స్థితిలో ఉండకపోతే, అప్పుడు అసలైన సమస్య మొదలవుతుంది. అనారోగ్యం రోగి నుండి విశ్వ ప్రవాహంలోకి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఇది ఒక బ్యాంక్ లాంటిది. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ పద్ధతిలో ట్రాన్స్ఫర్ సరైన అకౌంట్‌కి వెళ్లకుండా కనెక్ట్ అవ్వడంలో సమస్య ఏర్పడి ఫండ్స్ అదే అకౌంట్‌లోనే ఉండిపోతాయి. ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఛానల్స్ ఇయన్నీ మన ఛానలింగ్ చేసే వాళ్ళకి అంటే మీడియం లాగా, హీలర్ లాగా పనిచేసే వాళ్ళకి శరీరము బాగుండాలి. అహంకార రహిత స్థితిలో ఉండాలి. అహంకారం అంటే ఆ వేరు భావన.
అంటే అంత క్లోజ్‌గా వాళ్ళు భగవంతుడితో కనెక్ట్ అయిపోయి ఉండాలి అని చెప్తున్నారు. లేకపోతే ఒక ఎగ్జాంపుల్ ఈ బ్యాంక్ అకౌంట్ లాగా చెప్తున్నారు. ఇప్పుడు మన అకౌంట్‌లో నుంచి ఎలక్ట్రానిక్‌గా ఇంకొక అకౌంట్‌కి ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయాలంటే అంత ఇంటర్నెట్ కనెక్షన్ అదంతా సరిగ్గా ఉంటేనే. లేకపోతే ఎవరి అకౌంట్‌లో పడాలో అది వెళ్ళదు అని చెప్తున్నారు. గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఫండ్స్ ఇదివరకే ఛానల్ అంటే మీడియం యొక్క కర్మల అకౌంట్‌కు చేరిపోయింది. ఇప్పుడేంటి ఆ వ్యక్తి ఎవరైతే ఆ మీడియం దగ్గరికొచ్చాడో అది ఆ బాధలు చెప్పుకున్నప్పుడు కానీ ఆ ఛానల్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ఎనర్జీ ఎక్కడుందంటే ఆ హీలర్ దగ్గర ఉంది. ఆ అకౌంట్‌కి చేరిపోయింది. అవి మాస్టర్ యొక్క అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవ్వడం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఇప్పుడు హీలర్ అంతా నేను తీసుకుంటానని చేయట్లేదు కదా! ఇది అక్కడి నుంచి మళ్ళీ మాస్టర్ అకౌంట్‌కి తను ట్రాన్స్‌ఫర్ చెయ్యగలగాలి. ఆ ట్రాన్స్‌ఫర్ అవ్వకపోతే హీలింగ్ చేద్దాము అనుకుంటున్న హీలర్ అంటే మీడియం తన స్వంత జేబులో నుంచి వడ్డీ కట్టడం మొదలవుతుంది. అంటే ఏంటి ఇప్పుడు ఈ హీలర్ యొక్క తన ఫిజికల్ బాడీ క్షీణించటం కానీ, మానసికంగా ఏదైనా రుగ్మతలకి లోనవ్వటం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఆ ఎనర్జీ తన అకౌంట్‌లో ఉందిప్పుడు. హ్మ్. డబ్బు కానీ, అనారోగ్యం కానీ మాస్టర్‌కు ట్రాన్స్‌ఫర్ అవ్వకుండా ఆలస్యం జరిగితే వడ్డీ పేరుకుపోతుంది. కొన్నిసార్లు ఛానల్ అకౌంట్‌లో పేరుకుపోయి వడ్డీ కూడా చెల్లించలేకపోతాడు. అంటే అంత సివియర్‌గా ఇంటెన్స్‌గా ఉంటుంది కొన్ని కొన్ని పరిస్థితులు అని చెప్తున్నారు. నీ యొక్క కనెక్షన్ నీ మాస్టర్‌తో సరిగ్గా జరిగినప్పుడే హీలింగ్ అనే అకౌంట్ మొదలుపెట్టాలి. ఈ హీలర్స్ ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. మీకొక స్ట్రాంగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మాత్రమే అసలు ఈ ప్రక్రియ అనేది మొదలుపెట్టాలి అని చెప్తున్నారు. ఇక హీలింగ్ గురించి మిగతాది తర్వాత. నా కర్మ సంబంధమైన బ్లూ ప్రింట్‌లో బాధ, అజీర్తి ఉన్నాయి. నీ ఆహారంతో నన్ను శిక్షించు. హహహ! బాబా నవ్వారు. ఇది బాబా కూడా ఆయన బ్రతికున్నప్పుడు, శరీరంతో ఉన్నప్పుడు, షిర్డీలో ఉన్నప్పుడు భక్తులందరూ ఆయన దగ్గరికి వచ్చి కష్టాలు చెప్పుకోవటం, వాళ్ళని కొంతమందిని హీల్ చేసేవారు. కొంతమందికంటే డబ్బులు తీసుకురమ్మనేవారు. ఇలా చాలా రకాలుగా చేసేవారు. వాటన్నిటికి ఆయన ఇప్పుడు బాబా కూడా ఎంతో అనారోగ్యం పాలయ్యేవారు. ఆయన కాన్‌స్టిపేషన్‌తో బాధపడేవారు. మలబద్ధకం ఎక్కువగా ఉండేది. అలాగే ఊపిరితిత్తుల శ్వాస తీసుకోలేకపోవటం, ఎక్కువ ఆయాసంతో బాధపడేవారు. ఆయనకి ఆస్తమా అనేది ఉంది. అట్లా అదే చెప్తున్నారు. నాకు అజీర్తి, నా కర్మ దీంట్లో బ్లూ ప్రింట్‌లో ఆ బాధ ఉంది. మరి ఇప్పుడు అది ఫన్నీగా చెప్తున్నారు. ఓకే. రుద్రాకి. యాహ్! నా బ్లూ ప్రింట్‌లో బాధ, అజీర్తి ఉన్నాయి. నీ ఆహారంతో నన్ను శిక్షించు. అంటే ఇప్పుడు రుద్ర అంటున్నాడు. ఓకే. ఫన్నీ బాబా నవ్వాడు రుద్ర. సూర్యుడు అస్తమిస్తూ దిగ్మండలమంతా నల్లని దుప్పటి కప్పుతున్నాడు. ఇద్దరు వారి 3 కుక్క స్నేహితులు కాటేజ్ వైపు నడుస్తున్నారు. ఎక్కడ్నుంచో రేడియోలో ఓ పాత హిందీ పాట వినిపిస్తోంది. రుద్ర ఈరోజు తన పిల్లల గురించి బాధపడటం లేదు. ఈరోజు అతనికి తన తండ్రి, పాత స్నేహితుడు, సాధువు బాబా ఉన్నాడు. బాబా ఉంటే ఇంక రుద్రకెవరు గుర్తుకు రారు. బాబా పక్కకు కొన్ని రోజులు అట్లా దూరమైనప్పుడే అన్నీ మళ్ళీ రీక్యాప్ చేసుకుంటూ ఉంటాడనమాట. ఏం జరిగింది? పిల్లలెలా ఉన్నాడు? ఇవన్నీ కూడా. అందుకే మనకు కూడా బాబా నిత్యం చెప్పేదేంటంటే, మనకిచ్చే టిప్స్ కూడా అదే. మనం కూడా ఎప్పుడంటే మైండ్‌ని కొంచెం సేపు ఖాళీగా వదిలేసామంటే వెళ్ళిపోతాం. వెనక్కి వెళ్ళిపోయి, హ్మ్. అయ్యో! అలా ఎందుకు జరిగింది? వీళ్ళెందుకు నన్నిలా అన్నారు? ఆ రోజు నా ఆస్తి గొడవలు ఏదో అయినియి. ఏదో ఒకటి అట్లా మైండ్ రీక్యాప్‌లోకే వెళ్ళిపోతుంది. అందుకే బాబా దైవనామ స్మరణ చేయండి, ధ్యానం గురించి చెప్పారు, వర్తమాన క్షణం ఇయన్నీ మనకి కూడా ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు బాబా ఉంటే రుద్ర మైండ్ ఈజ్ హ్యాపీ. మనకు కూడా అంతే. మనం కూడా ఎప్పుడైతే బాబా చెప్పింది ఫాలో అవుతామో, మనం కూడా నిత్యం ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటాం. 2 వారాల తర్వాత బాబా వెళ్ళిపోయారు. క్యూ కట్టి ప్రజలు అనారోగ్యంతో రాసాగారు. స్వస్థత పరిచే ఛానెల్‌గా ఎలా మారాలో బాబా నేర్పించారు రుద్రకి. నౌ ఇప్పుడు రుద్ర ఈజ్ వెల్ ట్రైన్డ్ అన్నమాట. అందుకే క్యూ కట్టి వస్తున్నారు అందరూ జబ్బులతో ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు. గుర్తుంచుకో, నువ్వు ఒక హీలింగ్ చేసే మీడియంవి కావచ్చు, లేదా నువ్వు ఇతరుల ఆరోగ్యం కోసం ప్రార్థిస్తూ ఉండవచ్చు.
గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, నీ శరీరం, మనస్సు, హృదయం ఒకే కోణంలో ఉండాలి. ఏ విధమైన బంధము, తీవ్రమైన ఉత్సుకత లేకుండా ఉండాలి. రెండవది, నువ్వు ఎటువంటి అనారోగ్య స్థితిలోనూ ఉండకూడదు. గుర్తుంచుకో, నువ్వు మాస్టర్‌వి కాదు. ఒక మీడియంవి కాబట్టి, నీ శరీరం ఎక్కువ నకారాత్మక శక్తిని గ్రహించలేదు. ఇవి పాయింట్స్ చెప్తున్నారు. ట్రైన్ చేసినా సరే చూసారా బాబాకి మళ్ళీ తన భక్తుడి మీద, తనకి ప్రియమైన వాళ్ళ మీద ఎంత ప్రేమ అంటే మళ్ళీ తనకి ఏదన్నా అవుతుందేమోనని రిమైండ్ చేస్తూనే ఉన్నారు. "నువ్వొక హీలర్ మాత్రమే. నేను నడిపిస్తున్నాను ఇదంతా. జాగ్రత్తగా ఉండు నువ్వు. ఎక్కువ ఆందోళనకి ఇలా ఇప్పుడు ఎవరన్నా వచ్చి చెప్పారంటే మనం కూడా అయ్యో! ఎందుకిట్లా అయింది అని అట్లా ఒక ఎమోషన్ ఫీల్ అవుతాం కదా! అట్లాంటియి ఏమీ ఫీల్ అవ్వద్దు. నీ శరీరము, మనస్సు, ఇంకా నీ హృదయం అన్నీ ఒక అలైన్‌మెంట్‌లో ఉండాలి. అప్పుడే అయన్నీ టిప్స్ అది చెప్తున్నారనమాట. జాగ్రత్తగా ఉండాలి నువ్వు, ఆరోగ్యం చూసుకోవాలి, మనస్సు బాగుండాలి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. నువ్వు గనక ఆరోగ్యంగా సరైన మానసిక స్థితిలో ఉండకపోతే, నీలోకి వస్తున్న నెగెటివ్ ఎనర్జీ నిన్ను, నీ ఆరాను బాగా చుట్టేస్తుంది. ఇంకొకరిని స్వస్థత పరిచే హీలర్‌వి అయినా, ఆ వ్యక్తి జబ్బును నువ్వు తీసుకొని, నువ్వు జబ్బు పడతావు. అందుకే ఆ నకారాత్మక శక్తిని గ్రహించే శక్తి మనకుండదు. భగవంతుడు మన వెనక ఉండి నడిపిస్తున్నారు కాబట్టి, ఆయన అదంతా అబ్జార్బ్ చేస్తున్నాడు. అది జాగ్రత్తగా చూసుకోవాలి నువ్వు. నీ మానసిక స్థితి ఇప్పుడు మనమే ఒక డిప్రెషన్ స్టేట్‌లో బాగా యాంగ్జైటీగా మన ఇంట్లో పరిస్థితులతో ఆందోళనగా ఉన్నామనుకోండి, అలాంటి సమయాల్లో అట్లాంటి పనులు చేయకూడదు. అది ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది మనం అబ్జార్బ్ చేసుకుంటాం బాగా అని చెప్తున్నారు. ఆ జబ్బు మనకొస్తుంది. దీంతో నీలోని ప్రాణశక్తి, జీవధార సన్నగిల్లుతుంది. నీలోని అగ్ని మిణుకు మిణుకుమంటూ ఆగిపోవడం మొదలవుతుంది. నీ శరీరం, మనస్సు, ఆరా అనారోగ్యానికి, విశ్రాంతి లేమికి, నెగటివిటీకి, మిగతా అజ్ఞానాంధకారపు ఉద్వేగాలకు గురి అవుతుంది. ఇది కొంతమందిని చూస్తూనే ఉంటాము. ఈ మెడిటేషన్ చేసేవాళ్ళు కొంచెం హీల్ చేస్తామని మెడిటేషన్ చేపిచ్చటం. అది తర్వాత వాళ్ళు కూడా చాలా చికాకుగా అందరి మీద కోప్పడటం, ఆ కోపాన్ని చూపించటం, ఇరిటబుల్‌గా ఉండటం ఇవన్నీ కూడా వింటూ ఉంటాము. అదే చెప్తున్నారు. అది మనం కరెక్ట్‌గా లేకపోతే మనమే ఆ అశాంతికి లోనవుతాం అని చెప్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ముందుగా కావాల్సింది నీ శరీరం, మనస్సు, హృదయం. ఆత్మ ఆరోగ్యంగా ఉండాలి. మనం సరిగ్గా ఉండాలి ముందు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని నీకు అనిపించినప్పుడు నువ్వు ముందుగా ధ్యానంలో కూర్చోవాలి. ప్రార్థించాలి. ఎప్పుడు కూడా అగ్ని ముందు హీలింగ్ చెయ్యడానికి కూర్చోవాలి. నూనె నూనె, దీపం, అగరబత్తీలు, కర్పూరం ఉంటే మంచిది. నేను నీకు ప్రార్థన నేర్పాను, ధ్యానము నేర్పాను. అన్నీ నేను నీకు నేర్పించాను. అయన్నీ ఫాలో అవ్వని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు. మనకి ఇయన్నీ చెప్పారు కదా! హీలింగ్ చేసేటప్పుడు మన చుట్టుపక్కల మన రూమ్‌ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి, మనం ఎలా శుభ్రంగా ఉండాలి, ఇయన్నీ చెప్పారు కదా! ఒకసారి మళ్ళీ తనకదే గుర్తు చేస్తున్నారు. ధ్యానాన్ని, ప్రార్థనను నువ్వు మీడియంవి అయినా, లేక ఇతరుల ఆరోగ్యం కోసమైనా సరే చెయ్యాలి. ఏది ధ్యానము, ప్రార్థన అనేది వదిలిపెట్టొద్దు అని చెప్తున్నారు. నా శరీరాన్ని, నా మనసును, నా ఆత్మను, నా ఆరాను, నా ప్రకంపనలను, నా ఛానల్స్‌ను, నా ప్రతి రక్త బిందువును, ప్రతి కణాన్ని, డీఎన్ఏను, నా మొత్తం ఉనికిని నీ రక్షణతో, ప్రేమతో, మార్గదర్శకత్వంతో, బలంతో, స్వస్థత పరిచే ఎనర్జీతో, ఆధ్యాత్మిక శక్తితో, దయతో నింపు. నన్ను క్షమించు, నడిపించు, మార్గదర్శకత్వం వహించు అని ధ్యానించాలి. ఇలా చెప్పుకొని ధ్యానించాలి. అంటే మొత్తం అంతా నేనొక ఒక హాలో ట్యూబ్ మాత్రమే. నా ద్వారా నువ్వు ఈ ఎనర్జీని ఇట్లాగా పంపిస్తున్నావు. వాళ్ళని హీల్ చేస్తున్నావు. వాళ్ళ దగ్గర నుంచి ఈ ట్యూబ్ ద్వారా నువ్వు తీసుకుంటున్నావు. అంతే. అలానే ధ్యానించు అని చెప్తున్నారు. ఇలా ప్రార్థించాక నువ్వు హీలింగ్ కోసం ధ్యానం చెయ్యి. గుర్తుంచుకో, అనారోగ్యం ఒక్కోసారి స్వయంకృతాపరాధం. కానీ తరచూ కర్మపరంగా వచ్చి ఉంటుంది. అది కర్మపరమైనదే అయితే నువ్వు అతని ఆరోగ్యం కోసం పనిచేస్తున్నావు అంటే, నువ్వు ఆ వ్యక్తి యొక్క కర్మల బ్లూ ప్రింట్‌లో అడ్డు తగులుతున్నావన్నమాట.
ఇది అందరం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అంటే చాలా ఎక్సైట్ అయిపోతాం. ఎట్లాంటి ఏదన్నా చెయ్యాలి, మన దగ్గర కొద్దిగా ఏదో శక్తి ఉంది, ఇంకొకళ్ళని హీల్ చేసేయొచ్చు అన్నప్పుడు వి జంప్ ఇంటు దట్. కానీ అక్కడ వాళ్ళ కర్మ ద్వారా అది తెచ్చుకున్న పరిస్థితి అయితే, అనారోగ్యం అయితే కనుక వాళ్ళకది ఆ సిట్యుయేషన్ రావటం అనేది జరిగి తీరాలి. ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఏదో లెసన్ నేర్చుకోవాల్సి ఉంది. అలా దాన్ని అడ్డుకొని మనం వేలు పెడితే ఏమవుతుందంటే, వాళ్ళ బ్లూ ప్రింట్‌లో మనం అడ్డు తగులుతున్నామనమాట. ప్రకృతి ఆ వ్యక్తిని ఆ అనారోగ్యంతో బాధపడేలా కోరుకుని ఉండవచ్చు. కానీ నువ్వు ఆ వ్యక్తి యొక్క బాధని, అనారోగ్యాన్ని, ఆ అనుభవాన్ని రిలీజ్ చెయ్యాలనుకుంటున్నావు. ఒకవేళ ఆ అనారోగ్యం అతనికి పాఠాలు నేర్పడానికి ముఖ్యమైన మలుపు అయి ఉండవచ్చు. అప్పుడు నువ్వేం చేసినా ఆ వ్యక్తికి స్వస్థత లభించదు. అంటే అదొక స్ట్రాంగ్ కార్మిక్ ప్యాటర్న్ అది బ్రేక్ చేసుకోటానికి, అందులో నుంచి నేర్చుకోవటానికి ఆ వ్యక్తి తీసుకొచ్చినప్పుడు, ఆ అనారోగ్యాన్ని నువ్వెంత ట్రై చేసినా సరే హీల్ చెయ్యలేవు అని చెప్తున్నారు. దాంతో ఆ వ్యక్తిలో మరింత కోపం, సందేహం, చిరాకు మొదలవుతాయి. నీలో కూడా సందేహం కలుగుతుంది. అలాంటి పరిస్థితులు కూడా రావచ్చు. జస్ట్ బీ అవేర్ అని చెప్తున్నారు. ఆ స్ట్రాంగ్ కర్మ తెచ్చుకున్నప్పుడు ఎవరికైతే హీల్ చేస్తున్నామో వాళ్ళింకా నెగెటివ్ భావనలు ఎక్కువ కనిపిస్తాయి అని చెప్తున్నారు. యాహ్! ఓవర్ టు యూ శిరీష. కాబట్టి నీ ప్రార్థన తర్వాత ఈ చిన్న ప్రార్థనను జత చేయడం మంచిది. దయచేసి నన్ను ఓ మీడియంగా ఉపయోగించుకుని ఈ నీ పిల్లవాడిని హీల్ చెయ్యి. నీ యొక్క దివ్య శక్తులు, దయ నాలో ప్రవహించి ఈ నీ పిల్లవాడిని హీల్ చెయ్యాలి. దయచేసి ఈ పిల్లవాడి శరీరం, మనస్సు, ఆత్మ, ఆరా, ప్రకంపనలు, ఛానల్స్, ప్రతి రక్త బిందువు, ప్రతి కణం, డిఎన్ఏను హీల్ చెయ్యి. మన దగ్గరికి ఎవరైతే హీల్ చేయమని వచ్చారో, మనం ఛానలింగ్ చేస్తామని, వాళ్ళని అంటే ఈ పిల్లవాడిని అంటే వాళ్ళని హీల్ చేయమనేసి ఈయన అడుగుతూ ఉన్నాడనమాట. బాబా వీళ్ళంతా నీ పిల్లలే, ఈ పిల్లాన్ని నువ్వు హీల్ చెయ్యి. వాళ్ళ యొక్క ప్రతి రక్త బిందువు, డిఎన్ఏ అంతా మొత్తం ఆరా ఆత్మ ప్రకంపనలు అన్నీ కూడా వాళ్ళని హీల్ చేయి బాబా అని ఆయన ఆ ఛానల్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు ప్రార్థించాలన్నమాట వాళ్ళ గురువుని. కానీ ఏ కారణం వల్లనో ఆ వ్యక్తి ఆ అనారోగ్యాన్ని అనుభవించవలసి ఉంటే అప్పుడు ఈ పిల్లవాడికి జ్ఞానం, బలం, ప్రేమ, సానుభూతిని ఇవ్వు. ఇప్పుడు కర్మ తొలగించలేనిది ఉంది, ఇందాకే చెప్పుకున్నాం. ఒకవేళ కర్మ తొలగించలేకపోవచ్చు, ఎందుకంటే ఆ కర్మ అనుభవించడం ద్వారానే తను నేర్చుకునేది ఏదో ఉంది, ఒక అనుభవం పొంది దాని ద్వారా ఆయన తెలుసుకోవాల్సింది ఉంది, ఆయన ఆత్మకు వెళ్ళాల్సిన లెసన్ ఏదో ఉంది అన్నప్పుడు ఆ బాధని అనుభవించాల్సిందే అన్నమాట. అప్పుడు ఎవరు హీల్ చేయలేరు. అలాంటి పరిస్థితే ఉన్నప్పుడు, అనారోగ్యాన్ని అనుభవించాల్సిందే అన్నప్పుడు మాత్రం ఆయనకి అది తట్టుకోవడానికి ఆ బలం ఇవ్వు, ఆ జ్ఞానం ఇవ్వు. అంటే తను డీలా పడిపోకుండా ఓకే ఇది నా కోసమే అని ఆయన తెలుసుకోగలిగే కొంచెం ఆ జ్ఞానము, బలము, ప్రేమ, సానుభూతిని ఇవ్వు. దాని ద్వారా ఆ అనారోగ్యాన్ని, అనుభవాన్ని సకారాత్మక అంగీకారంతో సంతోషంగా అనుభవిస్తాడు అని ప్రార్థించాలి. ఇది చాలా ముఖ్యమైన ప్రార్థన. అంటే ఈ విధంగా ఈ హీలర్ తన గురువును అడిగినప్పుడు ఆ అనారోగ్యాన్ని అనుభవించే వ్యక్తి దాన్ని కాస్త పాజిటివ్‌గా తీసుకోగలిగి దాన్ని సంతోషంగా అనుభవిస్తాడు. అదో ఒక డిప్రెషన్‌లో కూరుకుపోకుండా ఇంతటి బాధలొస్తున్నాయి అన్నట్టుగా. అలాగా వాళ్ళకి ఎనర్జీ ఇవ్వమని ఈ హీలర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రార్థించాలన్నమాట. ఆ హీలింగ్ చేసేవాళ్ళు కూడా ఎన్ని రకాలుగా వాళ్ళు అడిగే దాంట్లో ఎంత ఇదిగా ఉంటుందో చూడండి. తను అడిగేది కూడా అంత చక్కగా అడగాలి. అంటే వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఆయన అడగగలగాలన్నమాట. దీని ద్వారా నువ్వు విశ్వానికి ఏం చెబుతున్నావంటే, అనారోగ్యం కనుక తనకు తాను సృష్టించుకున్నది అయితే బాగు చేయగలిగితే చేయండి. కానీ ఏ కారణం వల్లనో ఆ వ్యక్తి ఆ అనారోగ్యాన్ని అనుభవించవలసి ఉంటే ఆ వ్యక్తి పాజిటివ్‌గా దానిని అంగీకరించాలి. ఇప్పుడు తనకు తాను సృష్టించుకోవడం, ఇందాక కూడా మనం అను చెప్పిన దాంట్లో ఒక చోట వచ్చింది చూడండి. కొన్ని అనారోగ్యాలు ఒక్కొక్కసారి స్వయం కృతాపరాధం. అంటే ఇప్పుడు ఒక
మంట వెలుగుతోందనుకోండి, అది కాలుతుంది అని చెప్తే కూడా నాకేం కాలదు, నేను పెద్ద తోపు అన్నట్టు వెళ్ళి చేయి పెట్టాడనుకోండి కాలుద్ది. అది స్వయంకృతాపరాధం. అది కర్మ వల్ల వచ్చింది కాదు. కానీ కర్మ వల్ల ఎలాగా వచ్చింది అనారోగ్యం అని తెలుసుకోవాలి అంటే మనం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా భగవంతుడిని ప్రార్థించడమే కానీ, కొంతమంది పూజలు, ఏవో మొక్కులు మొక్కుతారు, ధ్యానం చేస్తారు, ఇంకా ఏదో హీలింగ్ చేస్తారు. ఎన్ని చేసినా కూడా ఆ ప్రాబ్లమ్ తగ్గలేదు అంటే అప్పుడు అది కర్మ వల్ల వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో, అలాగా స్వయంకృతాపరాధం వల్ల ఆయనకు బాధ కలిగినది బాగు చేయగలిగితే చేయండి. లేదంటే ఆయన తప్పది అనారోగ్యాన్ని కర్మ వల్ల ఆయన అనుభవించాల్సిందే అంటే మాత్రం ఆ వ్యక్తి పాజిటివ్‌గా దాన్ని అంగీకరించేలాగా చేయమని అడుగుతున్నాడన్నమాట. అలాంటి పక్షంలో నీ ఈ సంకల్పం వల్ల ఆ వ్యక్తి కాస్త బెటర్‌గా ఫీల్ అవుతాడు. తన శారీరక బాధను మానసికంగా, ఉద్వేగపరంగా, ఆధ్యాత్మికంగా మెరుగ్గా అనుభూతి చెందుతాడు. నెమ్మది లభిస్తుంది. ఇదంతా కూడా అంటే రుద్రాకి బాబా చెప్తూ ఉన్నాడనమాట. ఇలాగ సంకల్పం చేసుకోవాలి, ఇలాగా ప్రార్థించాలి నువ్వు, ఇలా ఆలోచించాలి, ఆ వచ్చిన వ్యక్తి గురించి ఇలా అడగాలి అనేసి. అంటే మనం అలాంటి సంకల్పాలు పెట్టుకున్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తికి కాస్తైనా సాంత్వన అనేది లభిస్తుందన్నమాట. కాస్త ఆ ఉద్వేగంలో నుంచి బయటకు వచ్చి దాన్ని యాక్సెప్ట్ చేసి కాస్త నెమ్మది అవుతాడనమాట మనిషి. ఇదంతా కూడా రుద్ర గుర్తు చేసుకున్నాడు. అదే బాబా ఏమేం చెప్పారో గుర్తు చేసుకున్నాడు అనమాట. మొదటగా రుద్ర దగ్గరికి ఓ 55 ఏళ్ల వ్యక్తి వచ్చాడు. ఓ డిపార్ట్మెంటల్ స్టోర్లో క్యాషియర్గా పనిచేశాడు. తన డ్రైవర్ ద్వారా రుద్ర గురించి విన్నాడు. డ్రైవర్ కూతురు ఒకసారి కనిపించకుండా పోయింది. అప్పుడు ఛానలింగ్ ద్వారా బాబా మరుసటి రోజుకల్లా ఆ అమ్మాయి వస్తుందని చెప్పాడు. ఆ అమ్మాయి బాగుంది, కానీ తండ్రితో విసిగిపోయింది. బాబా ఆ తండ్రితో అలా ఓ నియంతలా ఉండవద్దు అని చెప్పాడు. రుద్ర దగ్గరికి ఇంకా ఇప్పుడు మళ్ళీ ఛానలింగ్ అని ఒక వ్యక్తి వచ్చాడనమాట. ఆయన ఒక డిపార్ట్మెంటల్ స్టోర్లో క్యాషియర్గా వర్క్ చేసే అతను. ఆయనకి రుద్ర గురించి ఎలాగా తెలిసింది అంటే తన డ్రైవర్ చెప్పాడు. ఆ డ్రైవర్కి ఒకసారి వాళ్ళ పాప కనపడకుండా పోతే ఈ ఛానలింగ్కి వచ్చాడనమాట. అప్పుడు బాబా రుద్ర ద్వారా చెప్పాడనమాట, ఆమె వచ్చేస్తుంది రేపటికల్లా అన్నట్టు. కానీ ఆ తండ్రి ఆమెతో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నందుకే ఆ పాప మేబీ వెళ్ళిపోయిందేమో. అందుకే బాబా రుద్ర ద్వారా చెప్పించాడనమాట. అట్లా నియంతలాగా ఉండొద్దు, అంత శాసించొద్దు అలాగా అన్నట్టు. పిల్లలు పువ్వుల్లాంటి వాళ్ళు. వాళ్ళను ప్రేమగా, జాగ్రత్తగా కానీ స్థిరంగా ఉంటూ చూసుకోవాలి. ఆ పాప మరుసటి రోజు 11:30 టైంలో తిరిగి వచ్చింది. తండ్రి, కూతురు ఆ సాయంత్రం రుద్రని కలిశారు. సో, ఆ రకంగా డ్రైవరు కాస్త లబ్ధి పొందాడనమాట ఈ ఛానలింగ్ ద్వారా. అంటే తన పాప ఉనికిని కనుక్కోగలిగాడు. ఆ పాప వచ్చేసింది. ఆయనలో టెన్షన్ తగ్గించారు. సో, ఇలా ఉన్నాడండి ఒక వ్యక్తి, కాబట్టి మీరు కూడా వెళ్ళండి అని ఈయనకు రెఫర్ చేశాడనమాట. ఆయనకు అనుభవం అయింది కాబట్టి డ్రైవరు. ఆ డ్రైవర్ ఆ రోజు ఇంట్లో చేసిన రుచికరమైన చిప్స్ కానుకగా ఇచ్చారు. ఇదంతా తన డ్రైవర్ ద్వారా విన్న ఆ వ్యక్తి పేరు హోషి, ఒక జొరాస్ట్రియన్. రుద్ర కాటేజీలోకి వచ్చాడు. రుద్ర ఛానలింగ్లో కూర్చున్నాడు. హోషి వీటిని అంతగా నమ్మే వ్యక్తి కాదు. అతనికి రుద్ర వేషమే నచ్చలేదు. మనసులోనే ముఖేష్ని, అంటే ఆ డ్రైవర్ పేరు ముఖేష్, డ్రైవర్ని తిట్టుకున్నాడు. పొడగాటి జుట్టుండి తలకు గుడ్డ కట్టుకున్న ఈ హిప్పీ యువకుడి దగ్గరికి తనని పంపించినందుకు. ఆయన రూపం చూస్తేనే ఎవరు ఆయన హీలరు, తను ఏదో చాలా సాధించిన వ్యక్తి అని ఎవరు అనుకోరు. సో, ఈయన ఫస్ట్ ఏమంటారు ఇంప్రెషనే ఆయనకు చాలా బ్యాడ్‌గా అనిపించింది. ఈయనేంటి చేసేది అన్నట్టు. రుద్ర తన ప్రార్థనలు చెప్పుకున్నాడు. కళ్ళు మూసుకుని బాబాను ప్రార్థించాడు. ఆపై రుద్ర తన కుడి అరచేతిని హోషి ఎడమ అరచేతిపై ఉంచాడు. అరచేతులు తగల్లేదు. రెండింటికి ఓ అంగుళం ఎడం ఉంది. రుద్ర కళ్ళు మూసుకున్నాడు. హోషికి తన అరచేయి మధ్యలో వేడెక్కడం తెలిసింది. నాకు ఊపిరి ఆడటం లేదు, శ్వాస ఆగిపోతున్నట్టుగా ఉంది, ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్నట్లు ఉంది అని చెయ్యి తీసేశాడు హోషి. ఆయన ఎలాగ భావించినా సరే రుద్ర తన పని తను చేస్తూ ఉన్నాడు. బాబాని ప్రార్థించటం అన్నీ చేసుకుని ఆయన చెయ్యి మీద చెయ్యి కాస్త దూరంలోనే పెట్టాడు. కానీ ఆ వైబ్రేషన్స్, ఆ ఎనర్జీ అనేది తెలుస్తుంది. ఆ వేడైపోతుంది అనమాట వచ్చిన వ్యక్తికి. నాకేమనిపిస్తుందంటే
ఎలా శ్వాసించాలో నీకు తెలియటం లేదు అని అన్నాడు రుద్ర. మనం ముందే తెలుసుకున్నాం రుద్ర వాళ్ళు చెప్పకముందే వాళ్ళ ప్రాబ్లం ఈయనకు తెలిసిపోతుంది. ఆయన ఏదో చెప్పిన తర్వాత వాళ్ళని ఓకే నీ సమస్య ఏంటి అనేది అడుగుతాడు. అలాగే ముందే చెప్పేస్తున్నాడనమాట. నీకు ఎలా శ్వాసించాలో తెలియట్లేదు అని చెప్పాడనమాట. అందుకే ఆయనకు ప్రాబ్లం వస్తుంది అన్నట్టు. హోషి ఎలా ఉన్నాడంటే ఏ క్షణమైనా అతడు రుద్ర ముక్కు మీద కొడతాడేమో అనిపించింది. అంటే ఆయన చెప్పిన రీజన్‌కి అంత కోపం వచ్చేసిందనమాట. శ్వాసించడం రాదా నాకు అన్నట్టు. కొట్టేస్తాడేమో అన్నట్టుగా కనపడుతూ ఉన్నాడు. నా అనారోగ్యానికి ముఖ్య కారణం నేను సరిగ్గా శ్వాసించకపోవడమే అని చెప్పాలనుకున్నారా? ఇలా చూడండి, మీరు పేదవారి కోసం, ఆరోగ్యం కోసం చేస్తున్న మీ ప్రయత్నాలను గౌరవిస్తున్నాను. కానీ నన్ను ఒక సంగతి చెప్పనీయండి. నేను గత 20 సంవత్సరాలుగా స్పృహ కోల్పోతున్నాను. అప్పుడప్పుడు నాకు తెలిసిన అన్ని వైద్యాలు తీసుకున్నాను. కెనడా వెళ్ళి ఎందరో డాక్టర్లకు చూపించి అన్ని పరీక్షలు చేయించుకున్నాను. అప్పుడు మీరు నేను ఫెయింట్ అయి పడిపోవటానికి, కండరాలు బిగిసిపోవటానికి నేను సరిగ్గా శ్వాసించకపోవడమే అని చెబుతున్నారా? ఎలా శ్వాసించాలో నాకు తెలీదా? అన్నాడు రుద్రతో అతడు. నీకు శ్వాస తీసుకోవడమే రావట్లేదు అంటే ఎవరైనా తొందరగా ఒప్పుకోరేమో అన్నట్టు. అందుకే ఆయన స్పృహ తప్పి పడిపోతూ ఉన్నాడు. ఆయన సరిగ్గా శ్వాస తీసుకోవట్లేదు అనేసి రుద్ర తన అభిప్రాయం, అంటే బాబా ఆయనకి అలా చెప్పారు. కానీ ఈయన నేను అన్ని రకాల వైద్యాలు తీసుకున్నాను, అక్కడెక్కడ వెళ్ళాను, అందరు చూశారు, కానీ నువ్వేంటి ఇది చెప్తున్నావు రీజన్ అన్నట్టు కోప్పడుతూ ఉన్నాడు. రుద్ర ఒకసారి దీర్ఘంగా శ్వాసించాడు. ఇతనికి ఇదంతా కొత్తగా ఉంది. ఆ వ్యక్తి ఎనర్జీని అనుభూతి చెందినప్పుడు రుద్రకి ఊపిరి అందకపోవడం, కళ్ళు తిరగడం, వాంతి వచ్చినట్లుండడం గమనించాడు. బాబాను తలుచుకున్నాడు. హఠాత్తుగా ఓ వెచ్చదనం ఒళ్ళంతా పాకింది. తిరిగి శ్వాస మామూలుగా అయ్యింది. ఆత్మవిశ్వాసం, ఓ నూతన శక్తి అనుభూతి చెందాడు. రుద్ర నవ్వాడు. బాబా చుట్టుపక్కలే ఉన్నాడని అర్థమయ్యింది. అతని గురించి చూస్తూ ఉన్నప్పుడు రుద్ర ఆయన ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఆయన ఫీల్ అవ్వగలుగుతూ ఉన్నాడు అనమాట. ఊపిరి అందకపోవడము, వామిట్ వచ్చినట్టుగా అనిపించడం, కళ్ళు తిరగటం, అంటే ఈ ఆయన ఏవైతే ఫీల్ అవుతున్నాడో అలా కళ్ళు తిరిగి ఆయన ఫెయింట్ అయి పడిపోతూ ఉన్నాడు కదా, ఆ టైంలో ఆయన ఏవైతే ఫీల్ అవుతాడో రుద్రకు తెలుస్తోంది. ఇక బాబాని తలుచుకునేసరికి బాబా ఎనర్జీ ఆయనలోకి ప్రవహించి ఆయన మళ్ళీ నార్మల్ అయిపోయాడు. సో బాబా ఇక్కడే ఉన్నాడు అనేసి ఆయనకి ఎప్పుడు బాబా ధైర్యం ఇస్తూనే ఉంటాడు, నేను ఇక్కడే నీ దగ్గరే ఉన్నాను అనేది. అవును, నువ్వు స్పృహ తప్పి పడిపోతున్నావు. నువ్వు సరిగ్గా శ్వాసించటం లేదు. నీకు ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. నీ ఒత్తిడికి నీ ప్రతిస్పందన ఎలా ఉందంటే నువ్వు శ్వాస తీసుకోవడం ఆపివేసి ఖాళీగా శ్వాసిస్తున్నావు. అందుకే స్పృహ తప్పుతున్నావు. మళ్ళీ కూడా ఆయన అదే చెప్తున్నాడు, నువ్వు చాలా ఒత్తిడి ఎక్కువగా ఉంది నీకు. సో దానికి ఆ ఒత్తిడి వల్ల నువ్వు సరిగా శ్వాస తీసుకోవట్లేదు. మనం గమనిస్తే అలానే ఉంటుంది. మనకు చాలా టెన్షన్ అవుతున్నప్పుడు ఎగశ్వాస తీసుకుంటూ ఉంటాం, చాలా ఫాస్ట్గా బ్రీత్ చేయటం. అంటే ఆల్ ద వే మనం మామూలుగా శ్వాసించినట్టుగా కూల్గా ఉన్నప్పుడు ఉన్నట్టుగా ఉండదు. టెన్షన్గా ఉన్నప్పుడు మనం తీసుకునే శ్వాస చాలా ఫాస్ట్గా, చాలా హాలోగా ఉంటుందన్నమాట. అదే చెప్తూ ఉన్నాడు, నువ్వు సరిగా తీసుకోవట్లేదు, అందుకే స్పృహ తప్పిపోతున్నావు అలాంటి సిచ్యుయేషన్స్లో అనేసి చెప్పాడు. అప్పుడు అతను అంటున్నాడు, హోషి ఇలా చూడండి, ఇదంతా తర్క విరుద్ధంగా ఉంది అన్నాడు హోషి. నువ్వు ఇక్కడ ఉండటం కూడా లాజిక్ కాదు, ఇలా ఛానలింగ్ చేయడమే తర్క విరుద్ధం. ఇదంతా తర్క విరుద్ధం అని నాకు చెప్పడానికి నీకు సైంటిస్ట్ అవసరం ఏమీ లేదు. నీకు మరో దారి లేక నువ్వు ఇక్కడికి వచ్చావు. నాకు అందిన సమాచారం ప్రకారం నువ్వు సరిగ్గా శ్వాసించడం లేదు అని. నీ శ్వాస మీద ధ్యాస పెట్టడం మొదలుపెట్టు. నీకు చాలా ఒత్తిడిగా ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని దీర్ఘంగా శ్వాసలు తీసుకో. అది నీకు నేనిచ్చే సలహా. అది పనిచేయలేదనుకో, నువ్వేమీ డబ్బు వేస్ట్ చేసుకోలేదు, నీ యొక్క కాస్త టైం వేస్ట్ అయిందంతే. ఇప్పుడు నీకోసం నువ్వు ఓ పని చెయ్యి, శ్వాస సరిగ్గా పీల్చుకో. నువ్వు అలా చేసినట్టయితే ఇక మళ్ళీ నువ్వు స్పృహ తప్పి పడిపోతావని నేను అనుకోను. అయినా నువ్వు మళ్ళీ పడిపోతే నువ్వు సరిగ్గా శ్వాసించడం లేదని అర్థం అన్నాడు రుద్ర. ఆ వ్యక్తి రుద్రను కాసేపు చూసి నవ్వాడు. సో రుద్ర తను చెప్పేది తను చెప్పేస్తూ ఉన్నాడు. ఇది అసలు నీకు
ఇదేమి లాజిక్ కాదు. ఆయన తర్కవిరుద్ధంగా ఉంది ఇదంతా అంటున్నాడు. అంటే నువ్వు చెప్పేదంతా లాజిక్ లేదసలు అనేసి కోప్పడుతూ ఉన్నాడు కదా! అందుకే చెప్తూ ఉన్నాడనమాట రుద్ర. ఇదేం లాజిక్ కాదు. అసలు ఛానెలింగ్ చెయ్యడమే తర్క విరుద్ధం. అసలు లాజిక్‌కి అందదు ఇలాంటివన్నీ చేయటం అనేది. ఎలా చేస్తారు హీలింగ్? నమ్మరు. నమ్మకం ఉన్నవాళ్ళు వెళ్తారు గానీ అందరూ నమ్మరు ఇలాంటివన్నీ కూడా. అలా ఎలా జరుగుతది? మాస్టర్ ఎలా ఛానెలింగ్ చేస్తాడు? ఆయనెలా చెప్తాడు? వాళ్ళ క్వెషన్స్ వాళ్ళకుంటాయి ఎప్పటికైనా కొంతమందికి. నీకేంటంటే నీకు ఏ దారి లేదు. ఎన్ని రకాలుగా నువ్వు ట్రై చేసినా తగ్గలేదు కాబట్టి ఇక్కడికొచ్చావు. కాబట్టి నేను చెప్పింది విను. నేను చెప్పేది ఇదే. నువ్వు బాగా శ్వాసించు. నువ్వు ఒత్తిడిగా ఉన్నప్పుడు ఎస్పెషల్లీ డీప్ బ్రీతింగ్ మనం అదే చెప్తాం కదా! మనం టెన్షన్‌లో ఉన్నా, ఏమున్నా డీప్ బ్రీత్ చేయి, డీప్ బ్రీత్ చేయి అని చెప్తుంటా. అలాగే చెప్తున్నాడనమాట. నువ్వు బాగా దీర్ఘ శ్వాస తీసుకో. నీకింక చాలా వరకు నీకు రాదింకా స్పృహ తప్పి పడిపోవడం అనే పరిస్థితి రాదు అనేసి చెప్తున్నాడు. స్టిల్ నీకొచ్చింది అంటే నువ్వు సరిగ్గా శ్వాసించడం లేదనే ఇంకంతకు మించి ఏం లేదు అక్కడ సొల్యూషన్. సో, చాలా వరకు పరిష్కారాలు మన ఎదుటే ఉంటాయి. కానీ మనమే వాటిని గుర్తించటానికి తిరస్కరిస్తాం అని నవ్వాడు రుద్ర. ఇది ట్రూ గదా! మనం ఒప్పుకోవడానికి మన అహం తొందరగా అగ్రీ అవ్వదనమాట. అదేంటి అలా ఎలా అవుతది అనే ఒక విరుద్ధమైన ఆలోచన మనలో వస్తూ ఉంటదనమాట. 3 వారాల తరువాత హోషి రుద్ర గడపలోకి వచ్చాడు. ఓహ్! క్రేజీ మ్యాన్! ఇంతవరకు నేను మళ్ళీ స్పృహ తప్పలేదు. 20 సంవత్సరాల్లో మొదటిసారి నేను ఈ 15 రోజులుగా పడిపోలేదు. ఒక వారం క్రితం ఓ కెమిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను పడిపోతానని అనిపించింది. నేను వెంటనే దీర్ఘంగా శ్వాసించాను. వెంటనే నేను మామూలు మనిషిని అయిపోయాను అన్నాడు హోషి. చూడండి వెంటనే పనిచేసింది. బాబా చెప్పారు కదా! జై బాబా! అంటే నీవు సరిగ్గా శ్వాసిస్తున్నావన్నమాట అన్నాడు రుద్ర. అవును. మీకు థాంక్స్. నా ఆఫీసులోనే నాతో పనిచేసే ఒకతని పేరు కూడా రుద్ర. నేను ఎప్పుడు అతన్ని చూసినా, ఎవరైనా అతని పేరు ప్రస్తావించినా మిమ్మల్ని గుర్తు చేసుకుని, నేను సరిగ్గా శ్వాసిస్తున్నాను అంటూ గట్టిగా నవ్వి, రండి ఏవైనా డ్రింక్స్ తీసుకుందాం. ఇక్కడ హోటల్లో ఫుడ్, బీరు చాలా బాగుంటాయి అన్నాడు. సో, ఆయన ఒప్పుకున్నాడనమాట. ఆయనే తెలుసుకున్నాడు. అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే కొంతమంది. అనుభవమే అన్ని పాఠాలు నేర్పిస్తుందనమాట. యాహ్! అదే కదా! ఇప్పుడు అంటే ఎంత లోపల తనకి అనిపించిన రుద్రని ముక్కు మీద ఒక గుద్దాలనిపించినా, కానీ ఆ ఎనర్జీ చూసారా బాబా ఎనర్జీ తనని అది ఫాలో అయ్యేలా చేసింది. వెళ్ళాడు సరే ఏదో ఒకట్లే డబ్బు గూడా ఏం ఖర్చు పెట్టలేదు గదా! అని ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఫాలో అయ్యాడు. ఇదేంటో చూద్దాం అని. ఆ ఆలోచన రాటం కూడా చాలా గొప్ప. అది కూడా మనకు ఆ అనుగ్రహం ఉంటేనే జరుగుతదది. మనం ఒకళ్ళు చెప్పిన ప్రాక్టీస్ మనం అది ఆ సాధన అనేది మనం ప్రాక్టీస్‌లో పెట్టాలి అంటే, దానికి కూడా ఒక అనుగ్రహం కావాలి. సో, అదే జరిగింది ఆ వ్యక్తికి. నౌ హి ఎక్స్‌పీరియన్స్ దట్ మిరకిల్ అన్నమాట. లేపోతే సీటీ చెస్ట్ అని, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఈ పాటికి అన్నీ అదే గదా! కెనడా డాక్టర్స్‌తో అంతా నేను రకరకాల డాక్టర్స్ దగ్గరికెళ్ళాను. ఏది కుదరలేదు అంటే ఇవే టెస్ట్‌లు. రొటీన్‌గా ఏ డాక్టర్ దగ్గరికెళ్ళినా. కొద్దిగా ఫ్లిప్ చేసి అటు ఇటు అయ్యే టెస్ట్‌లు రన్ జేస్తాయి. కానీ డాక్టర్స్‌కి తెలియంది ఎనర్జీ ఫీల్డ్‌లో జరిగేది చాలా ఉంటుంది. ఇది డాక్టర్స్ అయిన ఆళ్ళకి చాలా మందికి నచ్చదు ఈ మాట. బట్ నేను అటు ఇటు 2 వైపులా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. మెడికల్ ఫీల్డ్‌లో జబ్బుకి అందని కారణాలు ఎన్నో జబ్బులున్నాయి అట్లాంటివి. ఒక్కటని కాదు. బట్ ఈ స్పిరిచువల్‌గా కూడా మనం ఆధ్యాత్మిక కోణాన్ని మనం ఓపెన్ చేసుకొని, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే పూర్తిగా 360 డిగ్రీస్ మనం ఒక కంప్లీట్ ఫంక్షనల్ ఇండివిడ్యుయల్‌గా ఉండాలి అంటే, మనం అన్ని కోణాలుని ఓపెన్ చేసుకొని, ఓపెన్ మైండ్‌తో ఉండి అన్ని ప్రాక్టీస్ చేయాలి. మనం ఎంత సేపు తర్కించినా టైం వేస్ట్ అవుతుందంతే. సొల్యూషన్ ముందే ఉన్నా మనం చెయ్యాలనే ఆలోచన రాదు. ఆ అనుగ్రహం లేనిదే. అవును. డెఫినెట్‌లీ సైన్స్‌కి అందనివి ఎన్నో ఉన్నాయి. యెస్. అంటే ఆల్రెడీ ఉన్నాయి తెలుసుకుంటున్నాం ఎట్లా జరుగుతుందని. అంటే మన శరీర నిర్మాణం ఎలా ఉంది అనేది ఆల్రెడీ శరీరం ఉంది. అది ఎట్లా జరుగుతోంది లోపల అనేది మనం తెలుసుకుంటున్నాం అంతే మెడికల్ సైన్స్ అంటే. జబ్బు ఎలా వచ్చిందనేది తెలుసుకోవడానికి అసలు చాలా జబ్బులకి ఇడియోపాథిక్ అంటారు. దేర్ ఇస్ నో రీజన్ అన్నిటికి ఏదో ఒకటి మందులు రాసేయటం, టెస్టులు చేయటం ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇన్ ద ప్రెజెంట్ సొసైటీ. బట్ ఐ రిక్వెస్ట్ అందరికి చెప్పేదేంటి అంటే ఇప్పుడు ఇది చెప్పిన ఎగ్జాంపుల్ యాంగ్జైటీతో ఎవరైనా ఉన్నారు.
ఇలాంటి పరిస్థితి మీకు ఉంది. ఇదే సేమ్ అవ్వక్కర్లేదు. కళ్ళు తిరిగి పడిపోవక్కర్లేదు. కానీ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటే ఏ సిట్యుయేషన్ అయినా సరే ఆహ్, అకారణంగా కారణం లేకపోయినా ఒక ప్లేస్‌కెళ్ళినా, ఒక మనిషిని మనం కలవాలనుకున్నా, ఏదైనా కొత్తగా ఏదైనా జరుగుతున్నా, ఏదో లోపల దడదడగా ఉంది, ఆందోళనగా ఉంది. ఇంకా దే కాంట్ సిట్ ఆర్ స్టిల్ అలాంటి సిట్యుయేషన్‌లో చాలా మందుంటారు. ఒకళ్ళిద్దరు కాదు. అన్‌ఫార్చునేట్‌లీ మన ప్రెజెంట్ సొసైటీలో యాంగ్జైటీ అనేది ఆహ్, అది ఒక సర్వసాధారణంగా అందరిలోనూ చూస్తున్నాను నేను. బట్ దానికి విరుగుడే ఇప్పుడు బాబా చెప్పింది. మీరు సరిగ్గా శ్వాసించట్లేదు అంటే మనతో మనం లేము. ఆ హాలోగా షాలో బ్రీతింగ్ ఏదో చేస్తున్నాము. ఆహ్, డీప్ బ్రీతింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఇప్పుడు బాబా చెప్పినయన్నీ మనం ఫాలో అవ్వాలి. మన పరిస్థితిలో నుంచి మనం బయటికి రావాలంటే హెల్ప్ చేసుకోవాల్సింది మనకు మనం హెల్ప్ చేసుకోవాలి. వి ఆర్ ఆల్ ద టైమ్ లుకింగ్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ ఔట్‌సైడ్. డాక్టర్ దగ్గరికెళ్ళిపోతే ఒక మందు బిళ్ళ మింగేస్తే పనైపోతుంది అనే ధోరణితోనే ఉన్నారు. మై క్వెషన్ ఈస్ అసల ఆ మందు బిళ్ళ అనేది లేదు. డాక్టర్ అనేవాడు లేడు అనే ఒక ప్రపంచంలో ఉంటే యూ టేక్ యూర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. నా ఆరోగ్యం నాది బాధ్యత అని డెఫినిట్‌గా ప్రతి ఒక్కళ్ళు ఆ బాధ్యత అనేది తీసుకుంటారు. అదే మనం చేయాల్సింది. సో, ఇక్కడ మనకి ఇంకొకళ్ళ స్టోరీ చెప్తున్నారు. అదేంటో చూద్దాం. హీలింగ్ యొక్క పవర్‌ని మొదటిసారిగా ఓ స్త్రీ, ఓ బాలుడు రుద్ర దగ్గరకు ఛానెలింగ్ కోసం వచ్చినప్పుడు రుద్ర గుర్తించాడు. వాళ్ళడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఇచ్చేటప్పుడు రుద్ర గమనించాడు. ఆ అబ్బాయి ఛాతీ నుంచి శబ్దంతో వస్తోంది శ్వాస. అందుకే బాబా అబ్బాయి అనారోగ్యం గురించి హెచ్చరించాడు. అబ్బాయి ఛాతీలో కఫం పేరుకోకుండా చూసుకోమన్నాడు. వాళ్ళ అమ్మతో రుద్ర ఇదే చెప్పాడు. ఒక బాబు అంటే ఈ లంగ్ డిసీజ్ అంటే ఆస్తమా లాంటిది ఏదో ఉండుంటుంది ఆ బాబుకి. ఎక్కువగా కఫం వస్తూ ఉందన్నమాట. అది హెచ్చరించారన్నమాట బాబా. ఛాతీలో చాలా కఫం పేరుకోకుండా చూసుకోమని వాళ్ళ అమ్మగారితో రుద్ర ద్వారా చెప్పారు బాబా. ఆవిడ అబ్బాయి ఛాతీ మీద చెవి పెట్టి విన్నది. వీజింగ్ శబ్దంతో శ్వాస రాకపోకలు జరగటం. అంటే పిల్లికూతలంటారిది తెలుగులో. వీజింగ్ అనేది వినిపించలేదు కానీ, వీడికి చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉంది అంది. రుద్ర ఆ అబ్బాయికేసి చూశాడు. తన కొడుకు వయస్సుంటుంది. తన కొడుకు గుర్తొచ్చాడు. తన కొడుకు కానీ, ఈ అబ్బాయి కానీ జబ్బు పడకూడదు అనుకున్నాడు. ఇదే బాబా రిపీటెడ్‌గా హెచ్చరించిందేంటంటే, నీ ఎమోషన్స్‌ని దీంట్లోకి తీసుకురావద్దు. చూసారా? మళ్ళీ అట్లా స్లిప్ అయిపోతాం మనం. ఎన్ని సార్లు రిమైండ్ ఈ చేసినా. పాయింట్స్. భగవంతుడు పక్కనే హోరుల చెవులో పెడుతున్నా సరే అంత స్ట్రాంగ్ మన మైండ్ అనేది. 2 గంటల తర్వాత రుద్రకి జ్వరం వచ్చేసింది. అతని ఛాతీ అంతా ఇరుగ్గా తయారై ప్రతి శ్వాస కష్టంగా ఉంటోంది. అతనికి ఏం జరిగిందో అర్థమైంది. ఎంతో ఉద్వేగానికి గురయ్యాడు. ఈ అబ్బాయికి ఎలాగైనా స్వస్థత కలగాలి అనుకున్నాడు. ఆ రాత్రి రుద్రకి చాలా కష్టంగా ఉండింది. చాలా దగ్గు వచ్చి వణికిపోయాడు. శ్వాస తీసుకోలేకపోతున్నాడు. 2 రోజుల తర్వాత గాని కాస్త కోలుకోలేకపోయాడు. ఒక వారం రోజులకు పూర్తిగా నయమైంది. 10 రోజుల తర్వాత ఆ తల్లి, కొడుకు రకరకాల బహుమానాలతో రుద్ర దగ్గరకు వచ్చారు. ఇదే చెప్పారు. భావోద్వేగాలకి గనక లోనైతే మన మైండ్, బాడీ, స్పిరిట్ ఒక అలైన్‌మెంట్‌లో లేకుండా అట్లా ఎమోషన్‌కి లోనైతే ఇలాగే పరిస్థితి వస్తుంది రుద్రకొచ్చినట్టు. ఊపిరితిత్తుల గాలాడకపోవటం, ఆస్త్మా లాంటి సింప్టమ్స్ తనకొచ్చేసినియి అన్నమాట. 1 వీక్ అట్లా సఫర్ అయ్యాడు. తర్వాత ఇదిగో మళ్ళీ తల్లి, కొడుకులు గిఫ్ట్స్ తీసుకొని వచ్చేసారు. అంటే ఆళ్ళకి పాజిటివ్‌గా జరిగిందనమాట. ధన్యవాదాలు. తల్లి రుద్రకేసి చూస్తూ చెప్పింది. ఆ అబ్బాయి నవ్వాడు. ఆ రాత్రి మిమ్మల్ని కలిసాక చాలా సంవత్సరాల తర్వాత నా కొడుకు ఏ మందులు లేకుండా ఇన్‌హేలర్ అంటే కృత్రిమంగా శ్వాసను సులభతరం చేసే చిన్న సాధనం లేకుండా నిద్రపోయాడు. నాకు తెలుసు అబ్బాయి అనారోగ్యాన్ని మీరు తీసుకున్నారని. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అంది. రుద్ర నవ్వాడు. ఆ అబ్బాయిని ప్రేమగా తట్టి సిల్క్ లాంటి జుట్టు నిమిరాడు. ఈ అబ్బాయి గురించి మీరేం బెంగ పెట్టుకోవద్దు. బావా మరి నా ప్రార్థనలు ఎప్పుడూ ఇతనితో ఉంటాయి అన్నాడు రుద్ర. తన కళ్ళ తడి అవటం గమనించుకున్నాడు.
దీర్ఘంగా ఒకసారి శ్వాసించాడు. మళ్ళీ ఆ బాబుని చూడంగానే వాళ్ళ అబ్బాయి గుర్తొచ్చి తల నిమిరి మళ్ళీ కళ్ళలో నుంచి నీళ్ళొచ్చేసినియనమాట. అలా ఎమోషనల్ ఫీల్ అయ్యేటప్పుడు ఒక్కసారి డీప్ బ్రెత్ తీసుకున్నాడు. ఆ తల్లి, కొడుకు నెమ్మదిగా కారు దగ్గరికి వెళ్ళడం చూస్తూ ఉండిపోయాడు. కారు కనుమరుగయ్యే వరకు ఆ అబ్బాయి వెనుదిరిగి రుద్రను చూస్తూనే ఉన్నాడు. ఒక విషయం రుద్రకి బాగా అర్థమైంది. ఛానెలింగ్ కోసమో, హీలింగ్ కోసమో పిల్లలు వస్తే అతను సీరియస్ ట్రబుల్‌లో పడుతున్నాడు. ఎందుకంటే పిల్లల అనారోగ్యం లేదా కష్టం నుంచి అతను దూరంగా ఏమీ పట్టనట్టు ఉండలేకపోతున్నాడు. అదే తనకొక వీక్‌నెస్ అయిపోయిందనమాట. తన పిల్లల గురించి ఎప్పుడు ఆలోచిస్తా ఉంటాడు కాబట్టి ప్రతి ఆ చైల్డ్‌లోనూ తన పిల్లలే కనిపిస్తూ ఉంటారు. అదొక్కటి మాత్రం తను ఓవర్‌కమ్ అవ్వలేకపోతున్నాడు. ఒకటి హి నీడ్స్ టు వర్క్ ఆన్ దట్. సో, ఇదండి ఈరోజు మనం తెలుసుకున్నది. మరి ఈరోజు చాలా అద్భుతంగా మనం తెలుసుకున్నదేంటంటే 2 ఇప్పుడు ఈ ఛానెలర్ అనేవాళ్ళు, హీలర్ అనేవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము అన్నీ కూడా ఒక అలైన్‌మెంట్‌లో ఇక్కడ మన శరీరము చూసుకోవాలి, మానసికంగా ఎలా ఉన్నామనేది చూసుకోవాలి. ఈగోస్ అని కానీ, మన భావోద్వేగాలు అడ్డు రాకుండా అంత స్వచ్ఛంగాను ఉండాలి. హాలోగా ఏది అంటే వింటున్నాము, నేను హీల్ చేస్తున్నాను అయిపోయింది అంతే. ఇంక వాళ్ళ థాట్స్ కానీ రాకుండా ఉండటం, వస్తే గనక ఎంత ప్రమాదానికి ఆ హీలర్ అనేవాళ్ళు గురి అవుతారు అనేది బాబా ఎన్నో సార్లు రుద్రకి చెప్పి బాగా ట్రైన్ చేసి అప్పుడు ఇంక జనాలు క్యూ కట్టేసారనమాట. మిస్టర్ హీలర్ రుద్ర. అట్లాగే ఈరోజు మనం ఇద్దరిని హీల్ చేయటం చూపిచ్చారు. ఇద్దరి స్టోరీస్. ఒకళ్ళకేమో బాగా యాంగ్జైటీతో వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవటము. ఆయనకి ఇచ్చిన ఉపాయం ఏంటి అంటే డీప్ బ్రెత్స్ తీసుకోమని చెప్పారు. ఎప్పుడైతే అట్లా ఇంకా తను పడిపోతున్నాడు, స్పృహ తప్పుతోంది అన్న టైంలో జస్ట్ టేక్ డీప్ బ్రెత్స్ అని చెప్పారు. అది తనకి బాగా హెల్ప్ చేసింది. హ్యాపీగా అయిపోయాడు హోషి. నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు మనం తెలుసుకున్నదేంటి అంటే ఆస్త్మా ప్రాబ్లమ్ నుంచి ఒక బాబుని ఆహ్, హీల్ చేశారనమాట బాబా. అది మరి రుద్రకి చెయ్యొద్దన్న పని చేశాడు కాబట్టి రుద్ర అది ఫేస్ చేయాల్సొచ్చింది. నువ్వు ఎమోషనల్ అవ్వద్దు అని చెప్పారు బాబా ఎన్నో సార్లు. కానీ తను బాబుని చూసేపాటికి కొడుకు గుర్తొచ్చి తను ఎమోషనల్ అయిపోయి తను సిక్ అయ్యాడు. ఒక 1 వీక్ సఫర్ అయ్యాడు. కానీ అదొక్కటే నేను ఓవర్‌కమ్ చేయలేకపోతున్నాను అని అనుకుంటున్నాడు. సో, మరి మనందరం కూడా చక్కగా బాబా చెప్పిన ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఆహ్, ఆయన ఆ దివ్యాత్మతో మనం అనుసంధానమై ఎప్పుడు నిరంతరం ఉండేలాగా కూడా నువ్వే చూడు బాబా అని మనం ప్రార్థిస్తూ మరి వచ్చే బుధవారం కాదు, వచ్చే గురువారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.